ఇందిరా శోభన్ గారు కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు డిబేట్లో జాయిన్ అయ్యారు. నమస్తే అండి ఇందిరా గారు, వెల్కమ్ టు ద డిబేట్. ముందుగా ఈ ఏకగ్రీవాలపైన మీ అభిప్రాయం చెప్పిన తర్వాత అంటే అధికార పక్షం పైన వచ్చిన ఆరోపణలపైన సమాధానం చెప్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యానల్లో ఉన్నటువంటి సోదరులకు, మీకు అలాగే హెచ్ఎడ్డి ప్రేక్షకులకు గుడ్ మార్నింగ్ అండి. సో ఇవాళ గ్రామాలలో, గల్లీలలో, వాడలలో పంచాయతీ నగరాన మోగిందన్నది వాస్తవం. దానికి సంబంధించి ఇది ఏ సింబల్ పైన వచ్చే ఎన్నిక కాదు. ఎవరైనా అక్కడ లోకల్లో ఉన్నటువంటి, స్థానికంగా ఉన్నటువంటి బలమైనటువంటి నాయకులు, ప్రజాసేవ ఉన్నటువంటి నాయకులు, ప్రజలు మెచ్చేటువంటి నాయకులు ఉన్నటువంటి వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎలక్ట్ చేసుకునేటువంటి పరిస్థితి. సో దాంట్లో ఉన్నటువంటి దాంట్లో ఆయా పార్టీలు వాళ్ళకు ఇష్టమైతే మద్దతు తెలుపుతాయి, లేదంటే లేదనేది యాక్చువల్గా ఈ ఎన్నిక యొక్క ప్రక్రియ. గత బీఆర్ఎస్ హయాంలో కూడా మనం చూస్తున్నాం. ఎక్కడ అయితే గ్రామ పంచాయతీల్లో వాళ్ళకి కాంగ్రెస్ బలంగా ఉంటుందో ఆ ప్రాంతాలలో క్యాండిడేట్ను కూడా నిలబెట్టకుండా బీఆర్ఎస్ అధికారాన్ని ఎంత దుర్వినియోగం చేసిందో నేను పెద్దగా కొత్తగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. అన్నిటికన్నా ఇంపార్టెంట్ యునానిమస్ గా చేస్తాం. గ్రామ పంచాయతీ సర్పంచ్లు ఎన్నుకున్నట్లయితే మీకు మేము ఆ రోజు 5 లక్షల రూపాయలు ఇస్తామని నజరా ప్రకటించి కూడా అవి ఏమి ఇవ్వనటువంటి దాఖలాలు కూడా మనం చూస్తున్నాం. బట్ ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎక్కడా కూడా లోకల్ బాడీకి సంబంధించిన గ్రామ పంచాయతీ ఎన్నికలు, సర్పంచ్ ఎన్నికలు, గ్రామ పెద్ద సంబంధించిన దానికి ఎక్కడా కూడా డైరెక్ట్ గా ఇన్వాల్వ్మెంట్ అన్నది ఎక్కడ కనిపించట్లేదు అన్నది వాస్తవం. మీరు మీ ఎన్నిక మీది మీరు చేసుకోండి. మీకు లోకల్లో ఉన్నటువంటి నేపథ్యంలో మీ గ్రామాన్ని అభివృద్ధి చెందాలంటే ఏముండాలండి. మొన్న మహబూబ్నగర్ వెళ్ళినప్పుడు రేవంత్ అన్న ముఖ్యమంత్రిగా ఒక మంచి విషయాన్ని చెప్పారు. 10 సంవత్సరాలు ఎవరెవరికో ఓట్లు వేశారు, మీ బిడ్డగా నేను ఇక్కడ ఉన్నాను, అభివృద్ధి డెవలప్మెంట్ జరగాలని ఒక్కసారి అన్ని కూడా పార్టీలకు అతీతంగా అనుకొని వెనకబడ్డ పాలమూరుని మనం అభివృద్ధి చేసుకుందాం, మీ యొక్క ఉన్నటువంటి వాటిని ఏదైనా ఉంటే నా దృష్టికి తీసుకురండి, నేను మరిన్ని నిధులు ఇచ్చి డెవలప్ చేయడం కోసం నా వంతుగా నా ప్రయత్నం చేస్తాను, పుట్టిన రుణం తీర్చుకోవడానికి నాకు ఒక అవకాశం వచ్చిందని చెప్పడం జరిగింది. సో ఇవాళ గ్రామాలు కూడా సేమ్ అదే పరిస్థితిలో, గ్రామ పంచాయతీలు కూడా పార్టీలకు అతీతంగా గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలి, ఆదర్శవంతమైన గ్రామం వైపు వెళ్ళాలి, మౌలిక వసతులు 100% ఉండాలి, విద్యా వైద్యానికి దోకా లేకుండా మంచి వసతులతో ఉండాలి, అన్ని గ్రామాల్లోనే ఉండాలి. వాస్తవానికి కూడా మనము గమనించినట్లయితే డెవలప్మెంట్ అంటే ఎక్కడో ఉండదండి. డెవలప్మెంట్ అనేది ఒక గ్రామం ఎంత పటిష్టంగా ఉంటే ఆ దేశము అంత స్ట్రాంగ్ గా ఉంటదని గాంధీ సిద్ధాంతాన్ని నమ్మినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఆ దిశగా, ఆ లైన్ లో ప్రతి ఒక్కరము కూడా గాంధీ యొక్క మార్గంలో వెళ్ళడం కోసం ప్రయత్నం చేయాలని తెలియజేస్తున్నాను. సో ఇక్కడ ఇందిరా గారు, ఈ తొలి విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించి 4000 పైచులకు గ్రామ పంచాయతీలకు జరగబోతున్న క్రమంలో అందులో 150 ఏకగ్రీవాలు అయ్యాయి, 150కి పైగా. సో ఇవన్నీ కూడా అంటే అధికార పక్షం, అధికార పార్టీ యొక్క ప్రోద్బలంతోనే జరిగాయి అన్నటువంటి విధంగా ఇంతకుముందు నరసింహారెడ్డి గారు మాట్లాడుతూ ఆరోపణ చేశారు. అంటే ఇక్కడ పార్టీలకు సంబంధం లేకపోయినా వాళ్ళ మద్దతుదారులను గెలిపించుకోవాలి అనేది మాత్రం పార్టీలకు ఉంటుంది కదా. సో పార్టీ బలంగా ఉండాలి పల్లెల్లో అని అంటే డెఫినెట్ గా పంచాయతీలు వాళ్ళ పక్షాన ఉండాలి. నేను కాదన్నట్లు ఆ విషయం, కానీ ఏ పార్టీ ఎజెండా ఆ పార్టీకి ఉంటుంది. కానీ ఇక్కడ మీరు గమనించినట్లయితే 150 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవంకి వచ్చినాయి అని అంటే ఆ గ్రామంలో అభివృద్ధి కోసము ఎంత ఆకాంక్ష ఉన్నదని మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఎన్నికలకి డబ్బు ఖర్చు పెట్టడం వల్ల వచ్చేదానికన్నా ఆ గ్రామ పంచాయతీలో ఏకగ్రీవంగా ఎన్నుకున్న వ్యక్తి తను కొంత అమౌంట్ ఆ గ్రామానికి డెవలప్మెంట్ కోసమో లేదా ఇంకే దానికోసమో తను యూటిలైజ్ చేసినట్లయితే ఒక యూనిటీని కూడా తెలుపుతుంది. గ్రామ అభివృద్ధికి అందరు సహాయ సహకారాలు ఉంటాయి. వార్డ్ మెంబర్ ఇప్పుడు గతంలో సర్పంచ్ కి, ఉప సర్పంచ్ కి చెక్ పవర్ ఇద్దరికి కలిపి ఇవ్వడం ద్వారా 2 పార్టీలు వేరు వ్యక్తులు మద్దతుదారులు ఉన్నప్పుడు అది కష్టంగా ఉండింది. సో ఇవాళ యునైటెడ్ గా తీసుకున్న నిర్ణయం ద్వారా ఆ గ్రామం యొక్క అభివృద్ధి ఎవరో వచ్చి పంచాయతీ చెప్పక్కర్లేదు, మా పంచాయతీ మేమే తెంచుకోగలము, ఇది మా యొక్క అని చెప్పే ఒక మంచి మెసేజ్ అది. కాబట్టి దీన్ని మనం స్వాగతించాలి తప్ప దీన్ని వ్యతిరేకించాల్సిన అవసరం లేదు. బట్ కొన్ని దగ్గరలో వేలం పాట పాడినారని కూడా చాలా వినడం జరిగింది. బట్ దానికి నేను వ్యతిరేకం. ఎందుకంటే ఇది డెమోక్రటిక్ కంట్రీ కదా. డెమోక్రటిక్ గా ఉన్నప్పుడు మనకు ఒక ఓటు అని ఉన్నది, ఆ ఓటుని ఉపయోగించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఓటు వద్దు అనుకున్న సందర్భంలో మీరందరూ కూర్చొని మాట్లాడుకుని ఒక వ్యక్తిని ఎంచుకోవడం అన్నది పెద్దరికం అవుతుంది. గతంలో మన పెద్ద ఇందిరా గారు, ఒకవేళ వేలం లేకపోయినా ఒక వ్యక్తి వచ్చి నేను 90 లక్షలు కడతాను సర్పంచ్కు సంబంధించి, నన్ను ఎన్నుకోండి అంటే 90 లక్షలు పెడుతున్నాడంటే ఎంత లాగుదామని? ఇప్పుడు నేను ఏమంటున్నానంటే 90 లక్షలు ఒక గ్రామ పంచాయతీ తన నిధులు ఖర్చు చేస్తున్నాడు అంటే దాన్ని తప్పుగా అనుకోవాల్సిన అవసరం లేదు కదా అంటున్నాను నేను.
గ్రామ పంచాయతీ నిధులు పెద్దగా ఉండట్లేవు ఈ మధ్య కాలంలో, అరకొరగా ఉన్నటువంటి పరిస్థితి. ఆ 90 లక్షలు తను ఇచ్చేటువంటి వ్యక్తి ద్వారా నిజంగా ఊరి పెద్దలంతా ఉంటారు కదా ఊర్లో, వాడికి ఒక పెద్ద మనిషి ఉంటాడు, వాళ్ళంతా కూర్చొని మాట్లాడుకున్నప్పుడు ఈ 90 లక్షలు ఆ గ్రామ పంచాయతీ డెవలప్మెంట్ కోసం ఉపయోగించుకుంటామని అది స్వచ్ఛందంగా చేస్తే చాలా మంచిది. కానీ ఎక్కడైనా ఎవరైనా దాని వెనక ఉండి దాన్ని ప్రోద్బలం చేసి దానిని వాంటెడ్ గా చేస్తే మాత్రము మనకు ఓటు ఇచ్చినటువంటి ఓటు విలువను తగ్గించిన వాళ్ళం అవుతాం. కాబట్టి అట్లా కాకుండా వాళ్ళు స్వచ్ఛందంగా ఊరి పెద్దలు. ఇందిరా గారు, నాకు దీనిపైన ఐడియా లేదు యాక్చువల్ గా. అంటే ఈ వచ్చిన డబ్బును ఇప్పుడు 90 లక్షలని 50 లక్షలని ఒక దగ్గర 21 లక్షలని ఇవన్నీ వింటూ ఉన్నాం కదా. సో ఈ డబ్బు అంతా ఎక్కడ పెడతారు అంటే, ఇప్పుడు ఏకగ్రీవాలు అయ్యాయి అనుకోండి, ప్రభుత్వం తరఫున వచ్చేది ఈ పంచాయతీ దానికి సంబంధించిన డిపాజిషన్లో ఉంటుంది. ఈ డబ్బులు ఎక్కడ పెడతారు అంటే ఊరు పెద్ద మనుషుల దగ్గర ఉంటుందా, లేదంటే ఈ పంచాయతీ దాంట్లో వాళ్ళు కూడా డిపాజిట్ చేయాల్సిందేనా? ఇప్పుడు విలేజ్ డెవలప్మెంట్ కమిటీస్ అని కొన్ని ఇంటర్నల్ గా ఏర్పాటు చేసుకున్నటువంటి గ్రామ పంచాయతీలు కూడా మనం చూస్తున్నాం. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఊరికి సంబంధించినటువంటి అమౌంట్ ఏదైనా ఉన్నట్టయితే ఇప్పుడు చట్టపరంగా ప్రభుత్వ పరంగా వచ్చేటువంటిదేమో పంచాయత్ సెక్రటరీ చేస్తారు. సో ఇది పంచాయత్ సెక్రటరీకి సంబంధం లేనటువంటి విషయం కాబట్టి వీళ్ళంతా ఆ అమౌంట్ ని ఆ ఊరి పెద్ద దగ్గర పెట్టేసి లేదా ఆ ఊరికి సంబంధించి ఒక అకౌంట్ ని ఓపెన్ చేసుకొని దాని ద్వారా ఈ యొక్క డెవలప్మెంట్ పనులు అన్నది చేస్తారు. సో అంటే ఇక్కడ అందుకే అంటున్నాను, ఇక్కడ మనకి ఒక నియబద్ధత ఉండాలి, పారదర్శకత ఉండాలి, అకౌంటబిలిటీ ఉండాలి. ఇది ఉన్నప్పుడు డెఫినెట్ గా అది పాసిబుల్ అవుతుంది. సో ఇట్లా గ్రామ పంచాయతీలు నిజంగా ఆలోచించి చేసినట్లయితే ఆ ఊరిని వాళ్ళ డబ్బులతో డెవలప్ చేసుకుంటారు. చాలా మంది ఏం చేస్తున్నారంటే ఈ మధ్య కాలంలో వాళ్ళ పిల్లలు విదేశాలకు వెళ్తే వాళ్ళ పిల్లల ద్వారా వచ్చేటువంటి డబ్బును కూడా గ్రామ పంచాయత్ డెవలప్మెంట్ కు ఉపయోగించుకుంటున్నారు. ఒకరు స్కూల్ కి అయి ఉండొచ్చు, ఒకరు హాస్పిటల్ కి అయి ఉండొచ్చు, ఒకరు గ్రంథాలయానికి అయి ఉండొచ్చు, ఇట్లా క్రీడకు సంబంధించిన విషయాలు అయి ఉండొచ్చు. ఊరికి సంబంధించినటువంటి మౌలిక వస్తువులకు సంబంధించిన వాటి పట్ల వాళ్ళ యొక్క యాంగిల్ దృష్ట్యా వచ్చినటువంటి వాటి డబ్బులకు కొదవలేదని అనుకున్న సందర్భంలో వాళ్ళే చేసుకుంటున్నారు. కొరత ఉంది అని అనుకున్నప్పుడు ఆ గ్రామ పంచాయతీ సంబంధించిన వాళ్ళ పిల్లల ద్వారా విదేశాల నుంచి వచ్చే డబ్బు అయి ఉండొచ్చు, సిఎస్ఆర్ ఫండ్స్ వాళ్ళ పిల్లల కంపెనీలు ఉంటే వాళ్ళ నుంచి వచ్చేటువంటి ఇన్వెస్ట్మెంట్స్ అయి ఉండొచ్చు. ఇట్లా వీటి ద్వారా ఆ గ్రామాలను డెవలప్ చేసుకుంటున్నారు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో మీరు గమనిస్తే యువత కీ పాత్ర పోషిస్తుంది. యువత గ్రామ పంచాయతీలో జరిగే ప్రతి అంశాన్ని వాళ్ళు దాన్ని పరిష్కరించే దిశగా చేస్తున్నారు ఇప్పుడు. సో యువత కూర్చొని మాట్లాడుకున్నారు. కొన్ని గ్రామాలు అయితే వాళ్ళు గంజాయి తిరస్కరించాలి, మత్తు వాడకూడదు, ఈ మన ఊరు ఆదర్శ గ్రామం అనే విధంగా కూడా చేస్తారు. అంటే ఇవి కొన్ని మార్పులు అన్ని మొదలవుతున్నాయి. సో మార్పులు మనం స్వాగతించాల్సినటువంటి అవసరం